అంతర్జాతీయ టీ20లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన తమ పాత రికార్డులను సమం చేసుకుంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాది న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈశాన్ కిషన్ కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్స్లతో 103 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ కూడా మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్ల దాటికి న్యూజిలాండ్ బౌలర్లు ధారాళంగా పరుగులెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఈశాన్ కిషన్ 10, సూర్యకుమార్ యాదవ్ 6, హార్దిక్ పాండ్యా 4, అభిషేక్ శర్మ 2 సిక్స్లతో పాటు ఆఖరి బంతికి శివం దుబే 6 కొట్టడంతో మొత్తం 23 సిక్స్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికే భారత జట్టుపై ఉంది. 2024 నవంబర్లో జోహాన్నెస్బర్గ్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లు బాదింది. అప్పుడు తిలక్ వర్మ 10, సంజు శాంసన్ 9, అభిషేక్ శర్మ 4 సిక్స్లు బాదారు. తాజాగా ఈ రికార్డును భారత్ మరోసారి అందుకుంది. అలాగే ఒక ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. తాజా సిరీస్లో భారత్ 5 మ్యాచ్ల్లో కలిపి 69 సిక్స్లు బాదింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 64 సిక్స్ల రికార్డును అధిగమించింది. 2023లో వెస్టిండీస్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 64 సిక్స్లు బాదింది. గతేడాది వెస్టిండీస్తో ఆస్ట్రేలియా కూడా 64 సిక్స్లు బాదగా ఇండోనేషియాపై కంబోడియా 62 సిక్స్లతో 4వ స్థానంలో కొనసాగింది. టెస్ట్ హోదా కలిగిన జట్లలో ఇది 5వ అత్యధిక స్కోర్గా నిలిచింది. ఈ జాబితాలో 304 పరుగులతో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా 297 రన్స్తో భారత్ 2వ స్థానంలో నిలిచింది.